మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయింది. హరీష్ శంకర్ రవితేజ కలయికలో ఇది 3వ చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లే టీజర్ ట్రైలర్లలో డైలాగ్స్ కూడా ఆకట్టుకోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పక్కా హిట్ అని అందరూ భావించిన నేపథ్యంలో మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రిలీజ్ కు ముందు ఫిల్మ్ జర్నలిస్టులతో హరీష్ శంకర్ ఎక్స్లో చేసిన కామెంట్స్ కూడా కొంచెం కాంట్రవర్సీ కావడంతో నెగిటివ్ టాక్ మరింత వేగంగా స్ప్రెడ్ అయింది. ఆపై మూవీ నిడివిని సైతం తగ్గించినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో ఈ సినిమా ప్రేక్షాదరణ నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డప్పటికీ ఓటీటీ ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో మిస్టర్ బచ్చన్ నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీనితో పాటు మరో చిత్రం ఆయ్ కూడా ఈ రోజు నుండి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా దర్శకుడు అంజికే మణిపుత్ర తెరకెక్కించిన చిత్రమే ఆయ్. గోదావరి జిల్లా నేపథ్యంలో యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అయ్యి మంచి వసూళ్లతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా థియేటర్లో చూడడం మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయ్ ఓటీటీలోకి వచ్చేసేమండి, రావడం వరకే మా వంతు, ఇక చూడడం మీ వంతు అంటున్నారు ఈ చిత్ర నిర్మాతలు. హిందీ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించగా బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.